మల్కన్గిరి ఎన్కౌంటర్ జీపీఎస్ టెక్నాలజీ ద్వారానే జరిగిందని మీరు భావిస్తున్నారా? అవును, ఆ టెక్నాలజీ ద్వారా జరిగింది, ద్రోహం ద్వారానే జరిగింది. అట్లా అందరూ ద్రోహం చేసిన వ్యక్తి ఎవరో పార్టీకి తప్పకుండా తెలిసే ఉంటుంది. వాళ్ళ ఒక ద్రోహం అని చెప్పింది పార్టీకి తప్పకుండా తెలిసే ఉంటుంది. అంటే మీ వరకు ఏమైనా సమాచారం వచ్చిందంటారా? నాకు ఆ సమాచారం ఏం లేదు. ఇప్పుడైతే గాయపడి ఆర్కే వాళ్ళ అదుపులో లేడని స్పష్టంగా చెప్పింది కాబట్టి కాసేపటికి వాళ్ళ మాటకు ఇది ఇచ్చినా కానీ ఆ 3 వైపులు నీళ్లు ఒకవైపు భూమి ఉండేటువంటి ప్రాంతంలో బయటికి వెళ్ళలేని స్థితిలో ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు 3 హెలికాప్టర్లు అక్కడ తిరుగుతూ వాళ్ళు ఏం చేస్తున్నారంటే గ్రేహౌండ్స్ను అలిసిపోయిన గ్రేహౌండ్స్ను వెనక్కి తీసుకొని మళ్ళీ గ్రేహౌండ్స్ను పంపిస్తున్నారు విశాఖపట్నం నుంచి. ఈ మొదటిసారి దాడికి పోయినప్పుడే 500 మంది గ్రేహౌండ్స్ వెళ్ళారు. అంటే మావోయిస్టుల ఏరువేతకే గ్రేహౌండ్స్ ప్రవేశపెట్టాడు అంటారు. 1986లో ఈ గ్రేహౌండ్స్ అనేటువంటి అదే మీరు అడిగితే ఇంకా చాలా విషయాలు వస్తుంది. కేఎస్ వ్యాస్ ఈ గ్రేహౌండ్స్ అనేటువంటి ఒక పోలీస్ వ్యవస్థను సృష్టించాడు. అంటే ట్రాఫిక్లో, లా అండ్ ఆర్డర్లో, ఎస్ఐబీలు, రకరకాల పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండే వాళ్ళల్లో చాలా కరడుగట్టినటువంటి వాళ్ళని తీసుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఒక 1000 మందికి ట్రైనింగ్ ఇచ్చి అప్పుడు ఇంకా పెరిగింటుంది ఇప్పుడు సంఖ్య. ఈ గ్రేహౌండ్స్ అనేది తయారు చేశారు. ఈ గ్రేహౌండ్స్కు ఈ విషయంలో అసెంబ్లీలో ఒక చట్టం ఉండదు. వీళ్ళు యూనిఫారాలు వేసుకోరు, వీళ్ళు నేమ్ ప్లేట్స్ పెట్టుకోరు, వీళ్ళు గవర్నమెంట్ వెహికల్స్ వాడరు. అంటే జవాబుదారీతనం లేనటువంటి, అట్లాగే వీళ్ళ ఆపరేషన్ జ్యూరిస్డిక్షన్ ఉండదు. జిల్లాల జ్యూరిస్డిక్షన్ కాదు, రాష్ట్రాల జ్యూరిస్డిక్షన్ ఉండదు. వీళ్ళు ఢిల్లీకి పోయి కోబడ్ గాంధీని పట్టుకుంటారు, బీహార్కు పోయి వారణాసి సుబ్రహ్మణ్యం పట్టుకుంటారు, నాసిక్ పోయి పటేల్ సుధాకర్ రెడ్డి పట్టుకుంటారు, మద్రాసు పోయి అప్పారావుని పట్టుకుంటారు, ఒరిస్సా పోయి కోపర్డంగులో, గట్టులో, ఇప్పుడు మల్కన్గిరిలో దాడులు చేస్తారు. ఎక్కడికి బారాఖోన్ మాఫ్. అందులో భాగంగానే ఒరిస్సా కూడా వెళ్ళి అక్కడ పోలీసులు చేతులు ఎత్తేసిన మావోయిస్టుల చర్యలపై ఇక్కడ నుంచి గ్రౌండ్స్ వెళ్ళి అక్కడ కాల్పులు జరుగుతున్నాయి. ప్రత్యక్షంగా చూసి వచ్చాం కదా. ఇప్పుడు సరిగ్గా హైదరాబాద్ నగరంలో ఒకటి జరిగింది. ఇది చట్టాల ఉల్లంఘన కాదంటారా? అది మీరు అడగండి ప్రజాస్వామ్యాలు. చట్టాలు అసలు చట్టాలు అనేవి ఎక్కడ చట్టాలు అనేవి అట్టడుగు ప్రజలు భయంతో ఆచరించేటువంటివి తప్ప పాలకులకు చట్టాలు ఎక్కడ అడ్డమండి? ఏ చట్టాన్ని అనుసరిస్తుంది ఇంత రియల్ ఎస్టేట్ వ్యవహారం జరుగుతున్నది? ఏ చట్టాన్ని ఇంత దౌర్జన్యం, ఇన్ని దోపిడీలు జరుగుతున్నవి? అదే చెప్తున్నాను. వరంగల్ నుంచి పోలీసులు వచ్చి ఇదే అశోక్నగర్ ఏరియాలో ఒక ఇంట్లో మధుసూదన్ రాజ్ సిపిఎంఎల్ ప్రతిఘటన పార్టీకి రాష్ట్ర కార్యదర్శి ఉన్నాడనే సమాచారంతో వచ్చి ఆయన వెంట ఒక మిత్రుడు ఉన్నారు వచ్చి ఈ అశోక్నగర్లో ఆయనను చంపేసి, ఆయన వెంట ఉన్న ఆయన చంపేసి తిరిగి వరంగల్ వెళ్ళిపోతూ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో అక్కడ 2 లక్షరేట్ల సేవలు ఉన్నాయి తెచ్చుకోండి అని చెప్పి వెళ్ళిపోయారు. అప్పుడు ప్రభాస్ శంకర్ రాయ్ అనేటువంటి హైకోర్టు చీఫ్ జస్టిసు, అరే పోలీసులకు జ్యూరిస్డిక్షన్ లేదా, ఇది ఎక్కడి దుర్మార్గం, చంపేసి ఉపజెప్పిపోవడం ఏమిటి అని తీర్పు ఇచ్చాడు. ఇప్పుడు సరిగ్గా మేము మల్కన్గిరికి పోతే నండూరి సాంబశివరావు గారి సైన్యం వెళ్ళి అక్కడ మల్కన్గిరిలో వీళ్ళని చంపేసి, రామగూడ బెజ్జంగి ఏరియాలో వీళ్ళని చంపేసి మల్కన్గిరి ఎస్పీకి ఈ దేహాలన్నీ ఇక్కడ పోస్ట్ మార్టం చేస్తావు, ఏం చేస్తావు, ఇక్కడ ఉత్సవయా అని చెప్పి ఇక్కడ వీళ్ళు వచ్చారు. మేము పోయేవరకు 24 పెట్టెలలో ఈ మృతదేహాలను పెట్టుకొని ఎస్పీ ఆఫీస్ కార్యక్రమం ఏమిటంటే మృతదేహాలను ఐడెంటిఫై చేయడానికి వచ్చే వాళ్లకు ఆ చెక్క పెట్టెలు అప్పగించడం. ఈ పని అక్కడ ఎస్పీ చేస్తున్నాడు, అక్కడ డిఐజీ చేస్తున్నది. మేము 2 రోజులు అక్కడ నుండి చూసే దృశ్యం.